హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నర్షెడ్ని. ఈరోజు వచ్చేసరికి మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే 25వ తారీఖు మంగళవారం. ఈరోజు మిర్చి యార్డ్కి దగ్గరగా 90,000 బస్తాలు అయితే రావడం జరిగింది. 90,000 నుంచి లక్షలోపు బస్తాలు రావడం జరిగింది. ఈ లక్ష బస్తాలు కాకుండానే గోడాల్లో ఒక 15,000 నుంచి 20,000, ఏసీల దగ్గరికి అయితే ఒక 20,000 దాకా, ఏదైనా కానీ 1,30,000 నుంచి 1,40,000 దాకా అయితే మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది. అయితే మనం ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మిర్చి మార్కెట్ గురించి. పెరిగిద్దా తగ్గిద్దా, ఎక్స్పోర్ట్కి ఇస్తారా ఇవ్వరా, మరి మద్దతు ధర ఎంత ఇస్తారు ఎంత ఇవ్వరు, మద్దతు ధర వల్ల ఉపయోగం ఏంది, ఎక్స్పోర్ట్ వల్ల ఉపయోగం ఏంది, ఈ తేడా అయితే మీకు ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయొద్దు. నేను చెప్పేది పూర్తిగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలంటే ఒక కామెంట్ పెట్టండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రధానంగా మనం మిర్చి మార్కెట్లోకి కనుక వెళ్తే మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ ఎక్కడుందా అంటే మన గుంటూరు జిల్లాలో ఉందని చెప్పుకోవాలి. గుంటూరు జిల్లాలో మిరప తోటలు విపరీతంగా పండిస్తారు. మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ ఉంది. అయితే మనం మార్కెట్ గురించి ఈరోజు కనుక చెప్పుకుంటే మార్కెట్ ప్రస్తుతానికైతే స్టడీనే కొనసాగుతుంది. గత 20 రోజుల నుంచి ఏ మార్కెట్ అవుతుందో అంటే కొత్త కాయలు స్టార్ట్ అయ్యి దగ్గర నెల అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు మార్కెట్ స్టడీగానే ఉంది. ఎక్కడా కూడా పెద్ద స్పీడ్గా లేదు. కొత్త కాయలు రావటం మొదలైన తర్వాత కొద్దిగా మార్కెట్ తగ్గిందని చెప్పుకోవాలి. ఇంకా అంతకుముందు పాతకాయలు ఉన్నప్పుడు రేటుకి కొత్త కాయలు వచ్చిన రేటుకి కూడా కొద్దిగా మార్కెట్ తగ్గిందని చెప్పుకోవాలి. అయితే కొత్త కాయలు వచ్చిన తర్వాత మార్కెట్ స్టడీగా ఉంది. పాతకాయలు కొనుగోలు అయితే ఆపేశారు, కొనుగోలు అయితే చేయట్లేదు. అయితే ఈ రైతులు ఈ మధ్య వచ్చేసి మాకు పండిన పంటకు సరైన దిగుబడి రావట్లేదు, సరైన ధర లేదు, కాబట్టి మాకు నష్టాలు వస్తున్నాయి, దండగలు వస్తున్నాయి అనేసి రైతులు అయితే మిర్చి యార్డ్లో గోల్ చేయడం జరుగుతుంది. మిర్చి యార్డ్లో గోల్ చేయడం జరుగుతున్న క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిర్చి యార్డ్లో మిర్చి రైతులను కలవడం జరిగింది. కలిసి వెళ్ళిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ దగ్గరికి వెళ్ళి ఇట్లా మా రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంది, ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉంది, మీరు మిర్చి రైతులను ఆదుకోవాలని అయితే కలవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రి గారిని. కలిసిన తర్వాత కేంద్ర మంత్రి గారు అయితే మద్దతు ధర ప్రకటించారు. 11,700 రూపాయలు తగ్గితే కొనుగోలు చేస్తానేసి ఒక మద్దతు ధర అయితే ప్రకటించడం జరిగింది. రైతులకి ఇక్కడ ఒకటి గమనించాలా, రైతులారా, మీకు మద్దతు ధర వల్ల ఉపయోగం ఉందా, ఎక్స్పోర్ట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందా, ఇదొక్కటి కొద్దిగా గమనించండి. మద్దతు ధర కనుక ఇస్తే కింటాకి 700, 800, మహాగణిత 1,000 రూపాయల లోపే ఉంటుంది. అదే ఎక్స్పోర్ట్ కనిపిస్తే మిర్చికి అమాంతం రేటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే మాట మనం గతంలో మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఒక 4-5 రోజుల క్రితం. అంతకుముందు కూడా చెప్పాము. మళ్ళీ విషయం ఏంటంటే మళ్ళీ మద్దతు ధర టాపిక్కే వస్తుంది, కానీ ఎక్కడ చూసినా మద్దతు ధర మద్దతు ధర మద్దతు ధర ఇదే టాపిక్ వస్తుంది, కానీ ఎక్స్పోర్ట్ గురించి ఎక్కడా రావట్లేదు. మనకి కావాల్సింది మద్దతు ధర కాదు, ఎక్స్పోర్ట్ 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 ఆర్డర్స్. ఇతర దేశాల నుంచి ఆర్డర్స్ కావాలి. ఇతర దేశాలు అంటే మనకు తెలుసు, కొన్ని దేశాలు చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలు, మలేషియా ఇలాంటి దేశాలకి ఎక్స్పోర్ట్స్ వెళ్ళాలి. ఎక్స్పోర్ట్స్ వెళితేనే మిర్చికి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే చాలా వరకు మద్దతు ధర మీదనే దృష్టి పెడుతున్నారు. మద్దతు ధర మీద దృష్టి పెట్టే కాడికి కూడా ఎక్స్పోర్ట్ మీద కనుక దృష్టి పెడితే రైతులకి మిరపకాయలు కనుక ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే అమాంతం రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. మద్దతు ధర వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మద్దతు ధర వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటున్నాయా అంటే గుడ్డి కన్ను బెదలు మెల్ల నయ్యం అనే సామెత ఒకటి ఉంది గతంలో. గుడ్డి కన్ను అయితే అసలు కన్ను కానరాకుండా ఉంటుంది, మెల్ల అయితే ఓ పక్క చూస్తే ఓ పక్క కానొస్తుంటుంది. గుడ్డి కన్నా మెల్ల నయ్యం మద్దతు ధర అనేది. కానీ ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే రేట్లు ఎలా పెరుగుతాయి ఒకసారి మీరు గత 5-6 సంవత్సరాల నుంచి వెనక్కిపోండి. అంటే 2017 కాడి నుంచి ఇప్పటి వరకు 2024 మార్చి వరకు ఎక్స్పోర్ట్ కనుకుంటే రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు గమనించుకోండి. ఎలా ఉన్నాయి, ఏ సంవత్సరం రేట్లు ఎలా ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరంలో 25,000 కళ్ళల్లోనే కొన్నారు, 20,000 కళ్ళల్లోనే కొన్నారు. కొన్ని రకాలు అయితే 35,000 కొన్నారు, కొన్ని రకాలు 50,000 కొన్నారు, కొన్ని రకాలు 60,000 కొన్నారు, కొన్ని రకాలు 18,000 కొన్నారు. అది ఎక్స్పోర్ట్ ఇస్తుంటే ఇలా రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. మద్దతు ధర ఇస్తే ఏమవుతుంది, ఇలా యార్డ్లో 11,000 కొంటున్నారు అనుకోండి, అంటే 11,000 పడే కాయలు ఉన్నాయి, 9,000 రూపాయలు పడే కాయలు ఉన్నాయి, 12,000 రూపాయలు పడే కాయలు ఉన్నాయి. అంటే ఏ రకానికి మద్దతు ధర ఇవ్వాలి. మిర్చికి మద్దతు ధర కరెక్టే,
మిర్చిలో ఒక 20-30 రకాలు ఉన్నాయి. అంటే ఏ రకానికి మద్దతు ధర ఇస్తున్నారు? ఒక రకం 9,000 అమ్మే రకం ఉంది, దానికి మద్దతు ధర ఇస్తున్నారా? లేకపోతే ఒక రకం 15,000 అమ్మే రకం ఉంది, దానికి మద్దతు ధర ఇస్తారా? ఎంత ఇస్తారు? ఒక రకం 20,000 రకం ఉంది, దానికి మద్దతు ధర ఇస్తారా? మద్దతు ధర ఇవ్వాలి అంటే ఫస్ట్ దానికి చాలా కండిషన్లు ఉంటాయి. రైతు సోదరులు ఒకటి గుర్తుపెట్టుకోండి, మద్దతు ధరకి రైతు ఎలిజిబుల్ కావాలంటే చాలా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్, షరతులు పెడతారు. అచ్చని తెలుగు భాషలో అంటే షరతులు. అలాంటి షరతులు కనుక అంటే అసలు ఏమిటా ఈ మద్దతు ధర లేకపోయినా బాగుండే అనేది అనిపించింది. ఎలాంటి షరతులు అంటే, నువ్వు మిడదాట సొంత భూమే, కౌలు భూమే అని అడుగుతారు. కౌలు భూమి అయితే నీకు కౌలు కార్డు ఉందా అని అడుగుతారు. నువ్వు నిజంగా సొంత భూమి వేస్తే నీ భూమిలో మిడదాట వేసినట్టు నువ్వు ఈ క్రాప్ చేర్చుకున్నావు అని అడుగుతారు. లేకపోతే మీ విఆర్ఓ సంతకం పెట్టించుకోరాపో అంటారు. లేకపోతే ఎంఆర్ఓ సంతకం తీసుకోరాపో అంటారు. నీ ఆధార్ కార్డు తీసుకోరాపో అంటారు. నీ బ్యాంక్ జిరాక్స్ తీసుకోరాపో అంటారు. నీ బ్యాంక్ జిరాక్స్ నీ ట్రాన్సాక్షన్ సంవత్సరాలు ఎంత జరిగినది, నీకు మద్దతు ధర నువ్వు ఎలిజిబుల్ కాలేదు, ఇదిగో నీ పాస్ పుస్తకంలో 10 ఎకరాల పొలం ఉంది, నువ్వు పెద్ద రైతువి, నువ్వు మిడదాట 10 ఎకరాలు వేసినా 2 ఎకరాలు వేసినా నువ్వు ఎలిజిబుల్ కావు, లేకపోతే నీకు ఇది 2 ఎకరాల లోపే లేకపోతే 3 ఎకరాల లోపే అనేసి అయితే షరతులు అయితే పెట్టడం ఖచ్చితంగా జరిగింది మద్దతు ధరలు. అదే ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చారనుకోండి, ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ చేయాలి ఎప్పుడైనా. మద్దతు ధర కంటే కూడా ఎక్స్పోర్ట్, రైతుకి ఎక్స్పోర్ట్ కనుక ఉంటే మిర్చి రేటు అమాంతం పెరిగిద్ది. మనకు తెలుసు, గతంలో చూసే ఎంత రేటు పెరిగాయి. మీరు అమ్ముకున్నారు కదా కళ్ళాల్లో, ఒక్కొక్క దశలో 22,000 కళ్ళాలు అమ్ముకున్నారు. ఒక్కొక్క సంవత్సరం 18,000 అమ్ముకున్నారు, ఒక్కొక్క సంవత్సరం 27,000 అమ్ముకున్నారు, ఒక్కొక్క సంవత్సరం కొన్ని రకాలు 30,000, 50,000. ఇదేమాట మనం గతంలో కూడా చెప్పాం కదా. మీరు ఎప్పుడైనా సరే రైతు సోదరులారా, మద్దతు ధర కావాలి అనే కంటే కూడా ఎక్స్పోర్ట్ ఇస్తే బాగుంటుంది, ఎక్స్పోర్ట్ మీద అడిగితే బాగుంటుంది అనేసి అయితే నా ఉద్దేశం, నా ఆలోచన చూద్దాం. మీకు కనుక నా ఆలోచన నచ్చితే మీరు కామెంట్ చేసి ఒక లైక్ కొట్టండి. మీరు ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నాను అంటే, మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే నాకు కూడా అర్థమవుతుంది నేను పెట్టే వీడియో రైతులకి దగ్గర చేరుతుందా చేరట్లేదనేసి నాకు కూడా అర్థమవుతుంది. రైతుల దగ్గర చేరినప్పుడు నేను ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టడం కోసం అవకాశం ఉంటుంది, రైతుల కోసం ఇలాంటి వీడియోలు నేను మరిన్ని పెట్టడం అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మరి మనకి మిర్చికి ఎప్పుడైనా సరే, ఒక మిర్చికనే కాదు ఏ పంటకైనా సరే ఎక్స్పోర్ట్ ఉంటేనే రేట్లు అమాంతం పెరగడానికి అవకాశం ఉంటుంది. మద్దతు ధర ఉంటే అంతవరకు ఇంకా మనం చెప్పుకున్నాం కదా, గుడ్డి కన్నా మెల్లనయ్యామని. అది మద్దతు ధర కంటే కూడా ఎక్స్పోర్ట్ ఇంపార్టెంట్. కాబట్టి కేంద్ర గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఎక్స్పోర్ట్ మీద దృష్టి పెడితేనే బాగుంటుంది అనేది మనం అనుకోవడం జరుగుతుంది. కాబట్టి మన రాష్ట్ర గవర్నమెంట్లు కూడా, అంటే మన రాష్ట్ర గవర్నమెంట్ అయిన తెలుగుదేశం పార్టీ, అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే సెంట్రల్ గవర్నమెంట్తో చర్చలు జరిపి ఎక్స్పోర్ట్ ఏ దేశాలకైతే ఎక్స్పోర్ట్ ఇస్తే బాగుంటుంది, ఏ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి, మనం ఎవరికి చేయాలా అనే దాని మీద కొద్దిగా కనుక దృష్టి పెడితే రైతుకైతే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎంత మంచి అంటే ఎంత దండగా వస్తుందంటే, ఒక రైతుకు ఒక్కొక్క ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 వరకు దండగా వస్తుంది. మనం కనుక ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చామనుకోండి, ఈ 1,50,000 దండకు కాదు, 1,50,000 దండకు పోయి కూడా అదనంగా ఒక్కొక్క 50,000, 60,000 మిగలటానికి అవకాశం ఉంటుంది. అదే మద్దతు ధరకి ఇచ్చారనుకోండి, 1,50,000 దండకు వచ్చే కాడ ఒక 50,000, 40,000 దండకు పోతే ఇంకా 1,00,000 దండగా ఉంటుంది. ఇంకా రైతు మద్దతు ధర ఇచ్చినా కానీ నష్టాల్లోనే ఉంటాడు. అదే ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చారనుకోండి, నష్టం పోయి లాభంలో రావడానికి అవకాశం ఉంటుంది రైతుకి. రైతు కనుక లాభంలో ఉంటే మళ్ళా వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపిస్తాడు, ఉత్సాహంగా ఉంటాడు. అదే దండగలు వస్తుంటే రైతు మాత్రం ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు దండగ పెట్టుకోలేడు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మద్దతు ధర కంటే కూడా ఎక్స్పోర్ట్ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం మీద ఎంతో కొంత దృష్టి సారించి ఎక్స్పోర్ట్ విధంగా అడుగులేస్తే బాగుంటుంది అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే రైతు సోదరుల ద్వారా చెప్పడం జరుగుతుంది. రైతు సోదరులారా, నేను చెప్పేది మీరు ఇప్పుడు దాకా ఉన్నారు కదా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.